అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశిత్రం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఈ కార్యక్రమంలో మనం నచికేతుడు అనేటువంటి అతని గురించి మనం చెప్పుకోవటం జరుగుతోంది. ఈ వాజవ్రస్తుడు అనేటువంటి ఋషికుమారుడు ఈ నచికేతుడు. ఈ వాజవ్రస్తుడు అనేటువంటి ఋషిపుంగవుడు యజ్ఞం చేస్తూ ఆ ఒక కుమారుడు తన్ని ప్రశ్నిస్తున్నాడని చెప్పేసేటువంటి దృక్పథంతో ఆ ఒక్క కుమారుణ్ణి మృత్యువుకి ఇవ్వటం జరిగింది. సర్వసాధారణంగా దానాలన్నింటిలో కల్లా శ్రేష్టమైనటువంటి దానం పుత్రుని దానం ఇవ్వటమే అని చెప్పేటువంటి విషయాన్ని చెప్తారు. కానీ లోకంలో ఉన్నటువంటి ఆచార ప్రకారం ఏంటంటే వస్తువుల్ని వాహనాల్ని అన్నింటినీ దానం చేస్తూ ఆఖరికి తమకు పుట్టినటువంటి ఆడపిల్లనైనా సరే దానం చేస్తారు. కానీ ఈ ఒక్క మగపిల్లవాడికి వచ్చేటప్పటికి దానం చేయటం అనేటువంటిది అత్యంత అరుదైనటువంటి విషయము. ఇది చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ వాజవ్రతుడు అనేటువంటి వాడు తన తాలూకు కుమారుణ్ణి ఆ ఒక్క మృత్యుదేవతకి, అంటే ఆ యమధర్మరాజుకి దానం ఇవ్వటం జరిగింది. దానం గ్రహించినటువంటి ఆ మృత్యుదేవత ఆ ఒక్క నచికేతుడిని తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆ యమధర్మరాజుకి చూపించిన తర్వాత ఎటువంటి భయాందోళనలు లేకుండా నచికేతుడు యమధర్మరాజుతో మాట్లాడి తనకి ఉన్న సందేహాలన్నింటినీ కూడా తీర్చుకుని ఆ నచికేతుడికి ఆ యమధర్మరాజు ఇచ్చినటువంటి 3 వరాలని కూడా పొంది తిరిగి భూలోకానికి రావటానికి సంసిద్ధుడై యమధర్మరాజు దగ్గర నుంచి తన నేర్చుకున్నటువంటి పాఠమేమిటి, తను తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలేమిటి అనేటువంటివి ఉత్తమమైనటువంటి విద్యార్థి ఆ గురుకులాన్ని వదిలి వచ్చేటప్పుడు తను నేర్చుకున్నటువంటిది ఏమిటి, తన గురువులు తనకి చెప్పినది ఏమిటి అనేటువంటిది సూక్ష్మంగా తిరిగి వాళ్ళకి చెప్పటం జరుగుతుంది. అంటే ఇవి మీరు చెప్పారు గురువర్యులారా అని చెప్పటం జరుగుతుంది. సాంప్రదాయాన్ని అనుసరించి ఈ నచికేతుడు యమధర్మరాజు చెప్పిన వాటన్నింటినీ కూడా తిరిగి యమధర్మరాజుకి చెప్పటం జరిగింది. ఇది ఎందుకు అంటే పునరావృత్తి అని చెప్పేసేటువంటిది ఏంటంటే చెప్పింది ఎంతవరకు అర్థమైంది అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి చెప్పేటువంటి విషయమే తప్పితే చెప్పిన విషయమే పదే పదే చెప్పటం మూలంగా వచ్చేటువంటి లాభం ఏమిటి అని చెప్పేసి చాలామందికి ఒక ప్రశ్నకి ఉత్పన్నం అవుతున్నటువంటి దాని జవాబు ఏంటంటే తను విన్నది పదే పదే అన్నట్టుగా గుర్తుండాలి అనేటువంటి విషయానికి పునరుత్పత్తి అనేటువంటి దాంట్లో జరిగేటువంటిది. ఒక కంసాలి వాడు ఒక బంగారాన్ని సాగదీయాలంటే పలుమార్లు శుచి దెబ్బలు కొడుతూ ఉంటాడు. అలాగే ఒక రాయిని ఒక శిల్పంగా మార్చాలి అని అంటే ఆ ఒక్క శిల్పి కూడా ఆ శుచి దెబ్బలు కొడుతూ ఆ ఒక్క శిల్పాన్ని మరలిస్తే ఎంతో అందంగా తయారవుతుంది. అంతేగాని రాయికి దెబ్బ తగులుతుందేమో, లేకపోతే ఉలి చేతిలోంచి జారిపోయి
ఆ సుత్తి దెబ్బ నా చేతికే తగులుతుందేమో అని వీళ్ళిద్దరిలో ఎవరనుకున్నా కూడా ఆ ఒక బంగారము ఆభరణంగా మారదు. ఈ రాయి కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క జడ పదార్థమైనటువంటి రాయి ఒక శిల్పంగా మారటం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయము. కనుక ఇటువంటి విషయాలను గుర్తుపెట్టుకుని జ్ఞానులైనటువంటి వారు ఒక విషయాన్ని 1-2 సార్లు చెప్పినప్పుడు మన అదృష్టం కొలది గురువు గారు మనకి ఈ విషయాన్ని చెప్తున్నారు అని చెప్పేసి అనుకోవాలి. కానీ గురువుగారికి పని లేకుండా ఒకే విషయాన్ని ఎన్నిసార్లు మనకి రిపిటేషన్ చేసి చెప్తారు అని చెప్పని అనుకోవటం శిష్యుడి తాలూకు దౌర్భాగ్యం కింద లెక్క వేయవలసినటువంటి ముఖ్య విషయంగా గ్రహించవలసినది అని చెప్పేసని ఇది గురుకులాల్లో చెప్పేటువంటి విషయము. ఎందుకంటే స్వాధ్యాయనంలో ఆ ఒక విద్యార్థి సరిగ్గా ఆ స్వరాన్ని సుస్పష్టంగా అలా పలుకుతున్నాడా, ఆ స్థానాన్ని ఆ స్వరం చేరుకుందా లేదా అనేటువంటి విషయాన్ని గురువు పరిశీలించుకోవటానికి విద్యార్థి చేత పలుమార్లు వల్లె వేయించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ స్వరం ఆ స్థానాన్ని చేరుకుంటుందో అప్పుడు ఆ గురువు ఇంకొక కొత్త వచనాన్ని చెప్పటానికి ప్రయత్నం చేస్తాడు తప్పితే పాత వచనం ఆ ఒక పాత మాట ఆ స్వరస్థానాన్ని చేరుకోకపోతే ఆ ఒక గురువు కొత్త పాఠం చెప్పరు. ఇది లోకల్లో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పద్ధతి. కానీ నేడు పాఠశాలలకు పంపించేటువంటి విద్యార్థులకి పాత పాఠాలతో పని లేకుండా వాళ్ళు చెప్పుకు వెళ్ళవలసిన ధోరణిలోనే చెప్పుకెళ్తున్నారు. కాబట్టి వీటిని బహుశా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ గురుకులాల్లో మాత్రమే అలా కాకుండా విద్యార్థికి చెప్పినటువంటి ఒక రుక్కు ఎంతవరకు వచ్చింది, ఆ రుక్కులో అతను ఆ స్వరస్థానాన్ని ఆ ఒక స్వరంలో ఉన్నటువంటి భేదాలని అతను తెలుసుకోవటం జరుగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ఆ ఒక్క గురువు గమనిస్తాడు. అందుకే శంకరాభరణంలో ఒక చక్కని పదం రాయటం జరిగింది. నాద ఉపాసన చేసిన వాడను నేనైతే నీ వాడను నేనైతే అని చెప్పేశాను. ఆ నాదము అనేటువంటిది స్వరస్థానం చేరేంత వరకు కూడా ఉపాసనలాగానే ధ్యానంలాగానే ఒక అభ్యాసిలాగానే అభ్యసించాలి తప్పితే అభ్యాసిలా కాకుండా ఏదో గురువుగారు చెప్పారు మనం ఏదో వినేస్తున్నాం మనం ఏదో పలికేస్తున్నాం అనేటువంటిది కాకుండా ఆ ఒక విద్యార్థి తప్పకుండా ఆ ఒక స్వరస్థానాన్ని చేరే వరకు కూడా 1కి 10 సార్లు ఆ స్వరాన్ని పలకటంలో తప్పు లేదు అని చెప్పేసి చెప్తారు. నేటి కాలంలో తెలుగు మాట్లాడేటప్పుడు ఒత్తులు ఉండవలసిన దగ్గర ఒత్తులు ఉండవు, ఒత్తులు లేని దగ్గర ఈ యొక్క ఒత్తులు లేకుండా అన్నట్టుగాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. దాని మూలంగా జరిగేటువంటిది ఏంటి అనేటువంటిది వాళ్ళకి తెలియదు. కాబట్టి అది ఏదో నేను మాట్లాడుతున్నానని చెప్పి అనుకుంటున్నాడు. కాబట్టి దాని ఫలితాల మీద అతనికి ఏ విధంగా దృష్టి లేదు. కాబట్టి దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ పట్టించుకునే పరిస్థితి ఏర్పడితే మాత్రం ఆ ఒక్క ధ్వని సరిగా వస్తుందా, ఆ ధ్వని శబ్దంలోకి వచ్చినప్పుడు కరెక్ట్గా స్వరస్థానంలో ఉంటుందా అనేటువంటిది గ్రహిస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా విద్యార్థికి చక్కగా తెలిసేటువంటి విషయము. నేను ఈ మధ్య ఒక ఒడిక్కి వెళ్ళాను. ఆ ఒడిక్కి వెళ్ళినప్పుడు ఆ ఒడుగులో ఆ వటుడు అనేటువంటి అతను బిఈ చదువుకుంటున్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి ఒడుగు చేస్తున్నారు. ఆ బ్రాహ్మణుడు అనేటువంటి ఆ పురోహితుడు ఆ పిల్లవాడి చేత ఆ ఉపనయన మంత్రాలన్నింటినీ కూడా చెప్పి
స్వరంగా పలికించడం ప్రారంభించాడు. ఆ పిల్లవాడు ఒత్తు పలక్కపోయినా, ఎక్కువ ఒత్తు ఇచ్చినా, ఆ ఒక్క పురానికి హితుడైనటువంటి వాడు, నువ్వు చదువుతున్నది ఇంజనీరింగే కానీ ఇక్కడ నువ్వు ఒత్తు పలకలేదు, లేకపోతే ఒత్తు లేని దగ్గర నువ్వు ఒత్తు పెట్టి పలుకుతున్నావు అని చెప్పేసని ఆ వాక్యాలని సరిచేయటం ప్రారంభించాడు. అది చూస్తే కొందరికి ఏంటి బ్రాహ్మడు ఇంత చికాకుగా అన్నట్టుగా ఈ మంత్రాలను ఇలా చేస్తున్నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని అని అనిపిస్తుంది. కానీ విజ్ఞులైనటువంటి వారందరికీ కూడా చాలా ముచ్చటగా అనిపించింది. ఈ బ్రాహ్మణుడు అంత తెలివైనవాడు, ఈ యొక్క వటూతాలకు అదృష్టం కొలిది ఈ బ్రాహ్మడు దొరికి ఎక్కడ ఏ ఒత్తు ఎలా పలకాలి, ఎక్కడ ఒత్తు పలకకూడదు, ధ్వని ఎలాగుండాలి, శబ్దం ఎలాగుండాలి, శబ్దాన్ని ఎంతవరకు ప్రస్ఫుటంగా పలకాలి అనేటువంటి విషయాన్ని ఆ బ్రాహ్మణోత్తముడు ఎలా నేర్పుతున్నాడు ఈ వటువుకి అనేటువంటి విషయాన్ని చూస్తే మహత్తరమైనటువంటి విషయంగా మనం గమనించవలసినటువంటి విషయం. ఈరోజు నాడు పలికేటువంటి మాటల్లో పెళ్ళి అంటారు. పెళ్ళి అని చెప్పేటువంటి మాట పలకలేరు. పెళ్ళి పెళ్ళి అని చెప్పేసని పిల్లిలాగా పెళ్ళి పెళ్ళి అని చెప్పేసని పలుకుతారు. ఇటువంటి శబ్దాలు అపశబ్దాలు పలకటం మూలంగానే ఆ ఒక్క కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయి రోడ్డు పాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం వాళ్ళు గ్రహించలేనటువంటి విషయం. నా పెళ్ళికి రండి అని చెప్పేసరి పిలుస్తాడు, వాడు పెళ్ళి ఆఖరి పిల్లిలాగానే అవుతోంది. కనుక ధ్వని అనేటువంటిది ఏ స్థాయిలో పలకాలి, ఎంతవరకు ఆ ధ్వని ప్రకంపనాలు బాగుండాలి, ఆ పౌనఃపుంజాలు ఎంతవరకు ఉండాలి అనేటువంటి విజ్ఞత ఆ నేర్పేటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పటాన్ని బట్టి వీళ్ళు అలాగా తిరిగి మళ్ళీ చెప్తున్నప్పుడు ఆ స్థానంలో ఉందా లేదా అని చూసి మరొక్కసారి దాన్ని ఆ స్థానాన్ని చేరేంత వరకు కూడా ఆ విద్యార్థి చేతన ఆ గురువు పలికిస్తాడు. అట్లాగే ఇక్కడ నచకేతుడు యమధర్మరాజు గారి దగ్గర ఆయన చెప్పినటువంటి పాఠాలన్నీ కూడా విన్న తర్వాత, ఈ 3 వరాలకి సంబంధించినటువంటి మాటలన్నీ విన్న తర్వాత ఉత్తమమైన విద్యార్థిగా గురువుకి ఆ ఒక్క యమధర్మరాజు చెప్పినటువంటిది ఏమి అర్థమైనది అనేటువంటి విషయాన్ని తిరిగి యమధర్మరాజుకే చెప్తాను అనేటప్పటికి యమధర్మరాజు కూడా సంతసించి, నీ వంటి ఉత్తముడైనటువంటి శిష్యుడు దొరకటం గురువులు చేసుకున్నటువంటి వాళ్ళ పుణ్యము అని చెప్పేటువంటిదే తప్పితే, అదృష్టం అనేటువంటి తప్పితే, పాఠం చెప్పగానే పారిపోదామనేటువంటి విద్యార్థిలా కాకుండా నువ్వు తిరిగి నువ్వు నేర్చుకున్న పాఠాన్ని చెప్తాను అనటంతో నాకు చాలా ఆనందం కలుగుతోంది అని చెప్పేసని ఆ యమధర్మరాజు ఆ ఒక్క నచకేతుడికి చెప్పటం జరిగింది. కాలము తీరకుండా ఏ ఒక్క జీవరాశి అయినా సరే, ఏ ఒక్క ఉపాధిలో నుంచి బయటకు వచ్చినా సరే, కాలం అయ్యేంత వరకు కూడా ఈ యమధర్మరాజు అనబడేటువంటి నీవు ఆ జీవరాశుల్ని తిరిగి వెనక్కి పంపించేస్తావు. పంపించేసి వాళ్ళు ఆ ఒక్క ఉపాధిని గుర్తించేటట్లుగా చేస్తావు. ఇది నీ తాలూకు ధర్మ కర్తవ్యంలో మొట్టమొదట ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఆయువు తీరకుండా ఏ ఒక్క జీవరాశి అయినా సరే నీ తాలూకు స్థానం దగ్గరికి వచ్చినప్పుడు, వచ్చారు కదా అని చెప్పేసి నీ వద్ద ఉంచేసుకుని మళ్ళీ వీళ్ళ గురించి వెళ్ళి మళ్ళీ వీళ్ళ ప్రాణాలని వీళ్ళ జీవుడిని తీసుకొస్తానా అనుకోకుండా తిరిగి వాళ్ళ లోకల్లో ఆ ఒక్క ఉపాధిలోకి పంపించటం అనేటువంటిది నీ నేర్పరితనానికి, నీ యొక్క సుగుణానికి గొప్ప విశేషమైన అలంకారము అని చెప్పేసి మొట్టమొదటి వాక్యం పలుకుతున్నటువంటి ఈ నచకేతుడి మాటలు వినగానే మనందరం అనుకున్నట్లుగా కఠినాత్ముడైనటువంటి ఆ యమధర్మరాజు
ఈ మాటలు, ఈ మృదు సంభాషణ వినగానే అతను ఎంతో సంతసించడం జరిగింది. అంటే జీవరాశులు తమంత తాముగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతాను, మృత్యులోకంలోకి వెళ్ళిపోతాను అంటే ఎటువంటి పరిస్థితిలో కూడా జరగదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క నచికేతుడు చాలా చక్కగా యమధర్మరాజుకి వివరించడం జరిగింది. వాటి తాలూకు కాలం తీరితే మాత్రమే యమధర్మరాజు వచ్చి తీసుకెళ్తాడు తప్పితే ఎటువంటి పరిస్థితిలోనూ కూడా ఏ ఒక్క ఉపాధి నుంచైనా, ఏ ఒక్క దేహం నుంచైనా ఆ ఒక్క జీవుడు ప్రాణము ఆ మృత్యువులోకి వెళ్ళిపోతానంటే తను ఆ ఒక్క మృత్యువులోకి తీసుకోకుండా ఆ జీవుడిని ప్రాణాన్ని కూడా తిరిగి మళ్ళీ ఉపాధిలోకి పంపించేసి ఉపాధిలో ఆ ఉపాధి చుట్టూ ఉన్నటువంటి బంధువర్గం అంతా కూడా గుర్తించేటట్లు చేయగలిగేటువంటి శక్తి యమధర్మరాజుకు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ నచికేతుడు చెప్పటం జరిగిందని చాలా సంతసించటం జరిగింది. ఇక రెండవ దానికి వచ్చేటప్పటికి, రెండవ వరంగా వచ్చేటప్పటికి నచికేతుడు మాట్లాడుతూ సముద్రం అంటేనే తెలియలేనటువంటి వాళ్ళు సముద్రం గురించి వర్ణించటం జరుగుతోంది. సముద్రం అంటే అసలు ఎలా ఉంటుంది, దాని పరిస్థితి ఏమిటి తెలియలేనటువంటి వాళ్ళు సముద్రం అంటే వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి చెరువునో నదినో ఒక తటాకాన్నో చూసి దీనికి 10 100 1000 లెక్క వేసుకొని ఊహాజనకంగా మాట్లాడుతున్నారు తప్పితే వాస్తవమైనటువంటి సముద్రాన్ని చూసి మాట్లాడేటువంటి వాడి తాలూకు మాటలలాగా ఏమాత్రము లేదు. అలాగే ఇక్కడ స్వర్గము అనేటువంటి దాన్ని ఏ ఒక్కళ్ళు కూడా చూడకుండా ఆ ఒక్క స్వర్గాన్ని చేరినటువంటి వాడే లేకుండా ఈ స్వర్గము 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 అని చెప్పేసి ఆఖరికి విసర్గము అనేటువంటి పరిస్థితిలాగా దాని గురించి మాట్లాడుతున్నారు తప్పితే స్వర్గం అంటే ఏమిటి, స్వర్గంలో ఉండేటువంటివి ఏమిటి, దీని మూలంగా జరిగేటి పనులేమిటి అనేటువంటివి ఏవీ కూడా గ్రహించలేకుండా ఉన్నారయ్యా. ఇవన్నీ కూడా అభూత కల్పనలుగా చెప్పేటువంటి వారి మాటలు మాత్రమే విని వీళ్ళు ఊహించేసుకొని స్వర్గం అంటే ఇదేదో మహాపట్టణము రాజధానిలాగా అన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కనుక నిజంగా స్వర్గము అనేటువంటి దాన్ని చూసినటువంటి వాడు మాట్లాడేటువంటి మాటలు వేరుగా ఉంటాయి. అలా చూడనటువంటి వాడు మాట్లాడేటువంటి మాటలు వేరుగా ఉంటాయి. కనుక నిజ నిర్ధారణ చేసుకొని స్వర్గాన్ని నిజంగా చూసి వచ్చిన వాడెవరు, ఆ చూసి వచ్చినటువంటి వాడి మాటల్ని మనం ఎలా గ్రహిస్తాము అని చెప్పేసి తెలుసుకోవాలి. దాన్ని ఆచరించేటువంటి వాడే నిజమైనటువంటి వాడు, వ్యక్తి, జీవుడు, ప్రాణము, పరాత్పరుడు అని చెప్పేటువంటి పేర్లతో పిలువబడుతున్నాడు అని చెప్పేసని యమధర్మరాజుకి ఈ స్వర్గారోహణాన్ని గురించి చెప్పడం జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ యొక్క యమధర్మరాజు దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి నచికేతుడి ద్వారా తిరిగి యమధర్మరాజు చెప్తుండగా వింటూ ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ముందుకెళ్దామనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.